ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరోసారి మానవత్వం చాటుకున్నారు. తిరుపతి విమానాశ్రయం దగ్గర కేవీబీపురం కానిస్టేబుల్ పరిస్థితి తెలుసుకున్న పవన్ చలించిపోయారు. కానిస్టేబుల్ ప్రభాకర్ భార్య తన భర్తను ఆదుకోవాలని సేనానిని కోరింది. కానిస్టేబుల్ ప్రస్తుత పరిస్థితి తెలుసుకున్న ఆయన వెంటనే మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. యాక్సిడెంట్ కారణంగా కానిస్టేబుల్ గత కొంతకాలంగా కోమాలో ఉంటున్నారు. వెంటనే చెన్నైకు తరలించి మెరుగైన వైద్యం అందించాలని, ఆర్థిక సహాయం అందిస్తామని కానిస్టేబుల్ భార్యకు పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. సేనాని దాతృత్వంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరిబాబు అందిస్తారు. హరిబాబు, ఏదైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నమయ్య జిల్లా పర్యటనకు వచ్చిన నేపథ్యంలో తిరుగు ప్రయాణంలో రేణిగుంట విమానాశ్రయం వద్ద కేవీబీపురం మండలంలో పోలీస్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తూ రోడ్డు ప్రమాదంలో గాయపడి కోమల్లోకి వెళ్ళిన ప్రభాకర్ అనే కానిస్టేబుల్ భార్య జనసేనాని కలవడం జరిగింది. పవన్ కళ్యాణ్ కి భర్త పరిస్థితి పూర్తిగా వివరించి మెరుగైన వైద్యం అందించడానికి తన ఆర్థిక సహాయం అందించాలని ఆమె అభ్యర్థిస్తూ కాళ్ళ మీద పడ్డ తన పిల్లలని తనకు రక్షణ కల్పించాలి, తన భర్త ఉద్యోగం చేస్తేనే తన కుటుంబం జీవనాధారం సాగుతుందని చెప్పి ఆమె గోరును వెలిపించే నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ చెలించిపోయి ఒకసారిగా ఆమెకి అక్కడ ఉన్నటువంటి అధికారులను అడిగి ప్రభాకర్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత వెంటనే చెన్నైలోని అపోలో ఆసుపత్రికి తరలించి అక్కడ మెరుగైన వైద్యం అందించేందుకు పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టాలని చెప్పిన కూడా పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలోనే ఆ కుటుంబంని ఆర్థికంగా ఆదుకునేందుకు కూడా ప్రభుత్వం తరఫున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని చెప్పని ఎప్పుడు ప్రభుత్వం వెన్నంటి ఉంటుందని చెప్పిన కూడా ఆమెకు భరోసా ఇచ్చి ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా సరే ఇలా ఏదైనా ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పుడు తాను స్పందిస్తానని చెప్పని కూడా ఆయన మరోసారి నిరూపించుకున్నారు. పవన్ కళ్యాణ్ దాతృత్వాన్ని చూసినటువంటి అక్కడ ఉన్నటువంటి వారు కూడా ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న వ్యక్తి ఒక సాధారణ అంటే తన మానవత్వాన్ని చాటుకోవడం పట్ల కూడా అందరూ ఇంత ఆశ్చర్యానికి గురైన పరిస్థితి కనిపించింది. ఇలాంటి మానవతావాదులు రాజకీయాల్లో ఉండి ప్రజలకు సేవలు అందిస్తే ప్రజలకి చాలా మెరుగైన సేవలు అందుతాయని చెప్పిన ఒక అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేశారు. చందు. రైట్ హరిబాబు, థ్యాంక్ యూ.